హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఈ వేసవిలో ఇలా చల్లగా ఈ విధంగా చేసుకొని తింటే ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఈ విధంగా చేసుకొని చపాతీలోకి కానీ వేడివేడి అన్నంలోకైనా సరే తినండి. కడుపులో చల్లగా ఉంటుందండి. ఈ టైప్లో చెయ్యండి. పిల్లలకు కూడా చాలా అంటే చాలా మంచిదండి. దాని గురించి ఇప్పుడు మనం ఒక 2 క్యాప్సికమ్ తీసుకోవాలి. క్యాప్సికమ్ తీసుకునేసి వాటిని ముందుగానే శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ టైప్లో కట్ చేసుకోవాలండి. ఈ క్యాప్సికమ్ని కట్ చేసేటప్పుడు ఈ తొడిం భాగంలో కొంచెం గడ్డ టైప్లో ఉంటుంది కదండి, ఆ గడ్డ టైప్లో దాన్ని మాత్రం కట్ చేసి తీసేసుకోవాలి. అంటే కొంచెం ఈ గింజ భాగాన్ని కూడా, గింజ మరి ఎక్కువగా ఉన్నా కూడా ఆ గింజలను కూడా మనం తీసేసుకోవాలండి. కానీ ఇది మాత్రం ఎవరు కూడా మిస్ కాకండి. ఈ వేసవిలో మాత్రం ఈ టైప్లో చేసుకొని కలుపుకొని అన్నంలో తింటుంటే ఆ రోజంతా కూడా చల్లగా ఉంటుందండి కడుపులోను. అంత బాగుంది ఈ రెసిపీ. అందుకనేసే ఇది నేను ప్రతి ఒక్కరికి షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ఈ టైప్లో చేసుకొని తినండి. చాలా అంటే చాలా మంచి రుచిగా ఉంది, చల్లదనం కూడా అండి. ఓకేనా? అందుకోసం అనేసి ఈ క్యాప్సికమ్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఓకేనా? అప్పుడేమవుద్దంటే మనం దీన్ని ఇలా చేసినప్పుడు నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలాగా సూపర్గా తయారవుతాయండి. అందుకోసం అనేసి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన వాటిని తీసి ఒక బౌల్లో అయితే వేసేసుకుందాం. ఏంటంటే మనం ఈ మిశ్రమాన్ని కాస్త కలుపుకోవాలి కాబట్టి కొంచెం ఈ కలుపుకోవటానికి అనుగుణంగా ఉండే బౌల్ తీసుకునేసి దాంట్లో వేసుకునేసి ఒక్క ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసి 1 టేబుల్ స్పూను సాల్ట్ కూడా అందులో వేసి 1 టేబుల్ స్పూను కారం వేసుకోవాలండి. ఆ తర్వాత చిటికెడు పసుపు. ఆ కారం కూడా ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే వద్దు. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కస్తూరి మేతి. ఇవన్నీ వేసేసి ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం పిసుకుతూ బాగా కలపాలండి. ఎందుకంటే ఈ క్యాప్సికమ్కి మనం వేసిన ఈ సాల్టు, ఈ పసుపు ఇవన్నీ కూడా బాగా పట్టాలండి. పట్టి ఇవి ఏంటంటే మంచి నీరు టైప్లో బాగా ఊరాలండి. ఆ టైప్లో మనం బాగా ఇలా పిసుకుతూ కలిపితేనే ఇది నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలాగా తయారవుతుంది. అందుకోసం అనేసి ఈ టైప్లో బాగా పిసుకుతూ కలిపి దీని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకుందాం. పెట్టిన తర్వాత దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకునేసి కొంచెం వేడెక్కనిచ్చి సగం టేబుల్ స్పూను జీలకర్ర, వెల్లుల్లిపాయలని కొంచెం అలా ముక్కులు నలిపి అందులో వేసుకునేసి ఇప్పుడు వాటిని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలండి. వీటిని కొంచెం ఎర్రగా కానిచ్చి ఇప్పుడు మనం ఇందాక ఊరబెట్టిన ఈ క్యాప్సికమ్ ముక్కలన్నింటినీ దీంట్లో వేసేసుకుందాం. అంటే క్యాప్సికము, ఆనియన్ ఇవన్నింటినీ మనం బాగా కలిపి ఊరబెట్టాం కదా ఒక 10 నిమిషాల పాటు. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసేసి ఈ ఆయిల్లో ఇలా కొంచెం బాగా తిరగేసుకుంటూ బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీన్ని కనీసం ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు అయితే బాగా ఫ్రై చేయాలండి. మూత పెట్టి ఈ టైప్లో బాగా ఫ్రై చేసి ఈ టైప్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం ఇలా ఉడికిన దాన్ని మనకి ఎలా ఈ విధంగా ఉడికిందని తెలియాలంటే ఒక దెబ్బ తీసుకునేసి కొంచెం అలా అనగానే చితికిపోద్దండి, అంటే నలిగిపోతుంది. ఆ టైప్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 1/2 లీటర్ పెరుగండి, అంటే మామూలుగా పెద్ద ప్యాకెట్ ఉంటుంది కదా, 1/2 లీటర్ పెరుగు తీసుకునేసి దాన్ని కొంచెం గడ్డలు లేకుండా అంటే చిలుక్కునేసి అందులో వేసేసి కొద్దిగా నీళ్ళు అలా తొలిపి దాంట్లో పోసుకోవాలి. పోసిన తర్వాత ఇప్పుడు దీన్ని బాగా ఇలా కలుపుతూనే దీన్ని కొంచెం సేపు అలా ఫ్రై చేసుకోవాలండి. అంటే ఇప్పుడు ఈ మనం వేసిన పెరుగు ఏంటంటే కొంచెం నెయ్యి టైప్లో కరగాలి. అందుకోసం అనేసి దీనికి సమయం ఒక 2-3 నిమిషాల టైం అయితే పడుతుంది. దీన్ని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల సేపు ఇలా కొంచెం బాగా తెరలనివ్వాలండి. ఓకేనా? ఈ విధంగా ఇది రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి మూత తీసేసి మనం చూడండి అడుగు పట్టుకోకుండా ఇలా తిరగేసుకుంటూ దీన్ని కొంచెం కలుపుకునేసి ఇప్పుడు ఏం చేద్దామంటే కొత్తిమీర తీసుకునేసి దాన్ని శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఇరిసి ఆ మీదకించి చల్లేసుకోవాలి.
చల్లిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం మనం బాగా ఇలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ కలిపేసుకునేసి ఇప్పుడు ఆఖరణ ఏం చేయాలంటే ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలండి. టేస్ట్ చూసుకునేసి ఈ సాల్ట్ ఇవన్నీ సరిపోయినా లేదా ఒక్కసారి చూసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేయడమే. అంటే మరి ఎక్కువసేపు దీన్ని ఉడికించే అవసరం అయితే లేదు, ఎందుకంటే మనం ముందుగానే ఈ క్యాప్సికమ్ని బాగా ఫ్రై చేసి ఉన్నాం కాబట్టి ఈ పెరుగుని ఎక్కువ శాతం ఇలా మనం ఉడికించే అవసరం అయితే లేదు. చూడండి ఇంత సింపుల్గా ఈజీగా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి వేడిగా అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తింటుంటే ఆ రుచి ఉందండి, చాలా అంటే చాలా బాగుందండి. ఈ విధంగా ఈ క్యాప్సికంతో పెరుగు పచ్చడి చేయండి. దాన్ని అన్నంలో కలుపుకొని తింటే చల్లగా ఉంటుందండి కడుపులోను, అంత బాగుంది ఈ క్యాప్సికమ్ పెరుగు పచ్చడి. అందుకనేసే దీన్ని ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ప్రతి ఒక్కరూ టేస్ట్ చూడండి. టేస్ట్ చూసి ఎలా ఉందో కాస్త వివరంగా చెప్పండి. ఓకేనా?